ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్యుకేషన్ హెచ్ఆర్డి ఐటీ ఎలక్ట్రానిక్స్ శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మామిడిపల్లి రామ్ ప్రసాద్ గారు వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అండ్ వీ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది. హార్టీ వెల్కమ్ టు ఎంపీ భరత్ గారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎం రామ్ ప్రసాద్ రెడ్డి గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. హార్టీ వెల్కమ్ టు ద సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ఈ వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తోంది. హార్టీ వెల్కమ్ సార్. రైట్, నేషనల్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం గావించవలసిందిగా on the wonderful enhancing and enchanting occasion of this National Sports Day ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం గావించి ద విజర్డ్ ఆఫ్ ఇండియన్ హాకీ శ్రీ ధ్యాన్ చంద్ గారి చిత్రపటాన్ని పూలమాలతో సన్మానాలంకృతులు చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులను అభ్యర్థిస్తున్నాం. I request Honorable Minister for HRD Education, IT and Electronics and also Honorable Minister for Transport and Sports Government of Andhra Pradesh and also Central Aviation Minister and all the dignitaries on the dais to enhance the elegance of this function by the lighting of lamp and garlanding the wizard of Indian sports, the wizard of Indian hockey, the magician of Indian hockey, Sri Dhyan Chand sir. The legendary hockey wizard, Major Dhyan Chand, known as the hockey magician. Dhyan Chand sir brought unparalleled glory to India with his extraordinary skills, discipline and sportsmanship. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నల్లు చెరుగులా వ్యాపింపజేసినటువంటి విశిష్ట వ్యక్తి 1928, 1932, 1936లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ పటంపై ఒలింపిక్స్ లో చాటి చెప్పినటువంటి విశిష్ట వ్యక్తి, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, whose dedication, teamwork and perseverance enhance the spirit of hockey. అదేవిధంగా ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గండి బాబ్జీ గారు, భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలుచెరుగులా వ్యాపింపజేసినటువంటి ద విజర్డ్ అండ్ magician ఆఫ్ ఇండియన్ హాకీ శ్రీ ధ్యాన్ చంద్ గారి చిత్రపటాన్ని వారి బర్త్డేని పురస్కరించుకొని, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్న ఈ అద్భుతమైన తరుణంలో సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ గారు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా స్పోర్ట్స్ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంపీ శ్రీభరత్ గారు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు గారు, ఇతర అతిథుల సముఖమున జ్యోతి ప్రజ్వలన నాటి కార్యక్రమ శోభద్వీనీకృతమైంది. Ladies and gentlemen, I invite Sri P.S. Girish IAS Garu, VC and MD SAP to give his welcome address. అందరికీ వందనాలు. ముందుగా మనమందరికీ క్రీడా స్ఫూర్తి ప్రతీకంగా నిలిచిన మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జరుపునే జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు వేదికను అలంకరించడానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మాన్యులైన శ్రీ నారా లోకేష్ గారు, విద్యా ఐటీ కమ్యూనికేషన్ మంత్రివర్యులు రంగాలలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నందుకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈరోజు ప్రత్యేక అతిథిగా ఇక్కడ వచ్చేసిన సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మరి మన
స్పోర్ట్స్ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీ సాప్ చైర్మన్ గారు అనిమిని రవినాయుడు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశాఖపట్నం ఎంపీ గారు మతుకుమిల్లి భరత్ గారికి స్వాగతం పలుకుతున్నాము. మన స్పోర్ట్స్ సెక్రటరీ గారు అజయ్ జైన్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఈ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే పురస్కరించడానికి మన గౌరవ అతిథులు మన పుల్లేల గోపిచంద్ గారికి, కోనేరు హంపి గారికి, ఎంఎస్కే ప్రసాద్ గారికి, సాకేత్ మైనేని గారు, షేక్ జఫ్రిన్ గారు, జ్యోతి ఎర్రాజీ గారు, జ్యోతికాశ్రీ, పోతిరెడ్డి, శివారెడ్డి గారు అందరికీ, ఇక్కడ వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే మన సాప్ బోర్డు సభ్యులు కూడా స్వాగతం పలుకుతూ మరొకసారి ఈ స్పోర్ట్స్ డే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చేయబోతున్నాము. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని నడిపించేందుకు మన సెక్రటరీ గారిని పిలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ everyone to administer the National Sports Day pledge. శ్రీమతి ఈ రజని గారు హాకీ ఒలింపియన్ అండ్ సాప్ బోర్డ్ డైరెక్టర్ వారిని ప్లెడ్జ్ అడ్మినిస్టర్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మీ కుడి చేతిని ముందుకు చాపి ఆవిడ వెంట ప్లెడ్జ్ చెప్పవలసిందిగా అభ్యర్థన. నేను శారీరకంగా, ఆరోగ్యంగా, మానసికంగా, బలంగా, భావోద్వేగపరంగా సమతుల్యంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిరోజు నా కుటుంబం మరియు స్నేహితులను క్రీడలు మరియు ఫిట్నెస్ కార్యకలాపాలలో ఆడటానికి మరియు పాల్గొనటానికి నేను ప్రోత్సహిస్తాను. నేను ఆడే క్రీడలో శ్రేష్టత, గౌరవం మరియు స్నేహం వంటి ఒలింపిక్ విలువలను పొందుపరచడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అమ్మా.